So firstly, kindly accept my 79th Independence Day celebration greetings to all on this auspicious occasion of 79th Independence Day. Now here we gathered on this occasion. I would like to greet Honorable Headmaster of JPS Kolanpalli and Amadarsha Committee Chairperson, Vivo Ma'am, and my dear colleagues and students. Even most of the freedom fighters having great patriotism, they lost their lives also. Most of the actually things have become great villains, like corruption, okay, and even we don't have the patience to honor other feelings, okay, and even day by day discipline also has been declining, laziness also has been increasing. So as a student, we should not forget the pathway which has been laid by the great freedom fighters. They laid solid foundation. So we have to keep that patriotism in our minds. Okay? And also, just now we learned that we have to obey the parents and elders' words. So, in every life, three individuals are very important. Can anyone guess actually who are very important in our life? Who are important? 9th students. Who are important first of all? First place, I always tell in our classroom, who are the working gods? Who are working gods? To whom actually we have to touch their feet? Parents, mother, father and teachers. These three individuals play a very vital role in our life. They shape our life. They shape our destiny. So we have to give utmost respect or top priority to our parents, followed by the teachers. సో మనందరం ఇంతకుముందు అనుకున్న బిడ్డ, సో మన జాతి జీవన ప్రదాతలు, మన జాతి గమ్యాన్ని నిర్దేశించినటువంటి ఎంతోమంది మహనీయులు తమ యావత్తు తమ ఆస్తి, తమ యొక్క అమూల్యమైనటువంటి సమయం, తమ కుటుంబ సమయానికి వాళ్ళు త్యాగం చేసి మన దేశ స్వేచ్ఛా స్వాతంత్రాల కోసం ఎంతోమంది కూడా అమరులయ్యారు, మీ అందరికీ తెలుసు. సో అటువంటి మహనీయుల యొక్క మార్గాన్ని మనం విడవద్దు, వారి మాటలను మరవద్దు, వారి మార్గాన్ని కూడా ఎల్లప్పుడూ కూడా మనం అనుసరించాలి. ఇవాటి రోజున మనకు బ్రిటిషర్లు లేరు, కానీ బ్రిటిషర్ల కన్నా ఎక్కువగా మన దేశాన్ని పట్టి పీడించేటువంటి లంచగొడితనం కానీ ఇతర మతాలను మనం సహనంతో వ్యవహరించే తీరు రోజు తగ్గుతుంది. కాబట్టి పరమత సహనం అనేది ఉండాలి, ఇతరులతో తోటిమెట్టు పిల్లలతో కలిసిమెలిసి ఉండాలి, ఒక అన్నదమ్ముల అనుబంధాలాగా ఉండాలి, అమ్మా నాన్నను గౌరవించాలి. మనం ఎప్పుడు అంటున్నాం క్లీన్ అండ్ గ్రీన్ అని, మన పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఒక క్రమశిక్షణైనటువంటి జీవితంతో మనం కనుక ఉంటే భవిష్యత్తు తప్పకుండా ఆ మహనీయుల మార్గంలో నడిచే వాళ్ళం అవుతాం. మన నిజమైనటువంటి వారికి ఘన కీర్తి, వారి నివాళి ఏంటంటే మనం ఒక బాధ్యత గల పౌరులుగా ఉంటూ, మనం ఇంతమంది చెప్పుకున్నాం, సైన్యం ఎల్లవేళలో కూడా మన దేశాన్ని రక్షిస్తూ హిమాలయ పర్వతాల చుట్టూ కూడా అత్యంత గడ్డగట్టేటువంటి ప్రదేశంలో కూడా మన దేశం కోసం ఎంతో మంది సైనికులు వాళ్ళు ఇప్పటికి కూడా ప్రాణాలు లెక్క చేయకుండా కొంత ప్రాణం ఆ ఐసులో మొత్తం గడ్డగడ్డ చచ్చిపోతున్నారు. ఇవాళకి కూడా వాళ్ళు మన దేశం కోసం వాళ్ళు రెడీగా ఉన్నారు ప్రాణాన్ని త్యాగం చేయడానికి. సో అటువంటి సైనికులను కూడా మరొకసారి మనం స్మరణ చేసుకుంటూ మీ అందరూ కూడా అత్యున్నత స్థితిలో ఉండాలి, ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి, అందరం బాగుండాలి, అందులో నేను ఉండాలి అనేటువంటి తత్వంతో మనంతా ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ అమూల్యమైన అవకాశం ఇచ్చిన ప్రధానోపాధ్యాయులకు ధన్యవాదాలు.